హల్లెలూయా హల్లెలూయా సర్వశక్తి గల దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభువులకు ప్రియమైన సంగమా, ఈరోజు వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరికి తీసి చదువుదాం. అందరికి కావాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సరిపోతుంది. చిన్న ప్రార్థన అలాంటి మరొకసారి కూడా సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు ప్రభా, మీ గమనామస్తున్నా ప్రభా, సర్వాధికారి, ప్రపంచ మానవాళి రక్షణ కొరకు ప్రభా, భూలోకంలో వచ్చుడుగా ఆయన మీరు పడిన శ్రమలను ప్రభా సంఘం జ్ఞాపకం చేసుకునే ప్రభా, ప్రతి సంవత్సరం ప్రభా రీతిగా బసవ బుధవారం నుండి ప్రభా దేవ ఇంటిపించుతుంది 40 రోజులు ప్రభా ఉపవాసం చేస్తూ యేసుక్రీస్తు ప్రభుని ప్రభా ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మీరు సంఘానికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు స్తోత్రం. ఆ యొక్క క్రీస్తు యొక్క శ్రమల శిలువను జాలించుకున్న రోజులు మేము ఉంటుండగా ఇదిగో ప్రభు మీ దాసును ప్రేరేపించి ఈ యొక్క శుక్రవారం దినాన్ని ఆయన ప్రభా శిబిర ధ్యానం గురించి ఏర్పాటు చేసుకుని ఉండగా తండ్రి పూర్వకాలం ముందు యొక్క ప్రభా మీ దాసులైన అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ప్రభా ఆ రాసిన ప్రభా ఆ యొక్క రాసి పంపించిన విషయాన్ని ఈరోజు మేము ధ్యానించుకున్నాం. నైనా ప్రభా కాలాలు మారినా ప్రభా సంవత్సరాలు మారినా తండ్రి, జనములు మారినా తండ్రి, నువ్వు మారని దేవుడు. కాబట్టి ఆనాడు పౌలు గారు ఏ ఉద్దేశంతో ఆ యొక్క కొరింథీ సంఘానికి 2వ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో రాసి ఉన్నారు, ఆ విషయాలను ప్రభా ఆ ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవ ఈరోజు నిలబడినట్టు నేను ఒట్టువాన్ని ప్రభా ఎన్నిక లేని వాడిని కాబట్టి మీ ఆత్మచేత నింపి ఆ రోజు యొక్క ఆ యొక్క పరమార్థాన్ని ఈరోజు మీ పిల్లలైన వారికి అందరికీ ప్రభా వినిపించి మైపొందమని ఆల్రెడీ సహోదరి ప్రార్థన చేసిన ప్రభా నేను చేసిన ప్రార్థన కూడా ఆలోచించి ప్రభా మీ ఆత్మచేత నన్ను ఆవరించి ఈ మాటల్లోని పరమార్థం మీ బిడ్డలకు తెలియజేసి మైపొందమని ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఆ 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఇలాగూ చెబుతూ ఉన్నారు. ఆయన కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు ఆయన, కొరింథీలో ఉన్న సంఘానికి అనగా దేవుని యొక్క పిల్లలకు ఇక్కడ కూడా అదే మాటలు దేవుని పిల్లలమైన మనం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ కొరింథీ సంఘంలో దేవుని పిల్లలు విన్నారు, ఇక్కడ దేవుని సంఘంలో మనం అందరం కూడా వింటున్నాం. ఇవి దేవుని మాటలు. ఆయన మరి దేవుడు ఆత్మచేత నింపబడి సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘము దేవుని వైపు తిప్పడానికి, సంఘము దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడటానికి పౌలు గారు దేవుని ఆత్మచేత నింపబడి ఆ కొరింథీ సంఘంలో ఉన్న దేవుని పిల్లలను ప్రేమించి ఆయన రాసిన పత్రికల్లోని మాటలు ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దానికి జవాబు కింద ఉందండి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. అవును, ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అంట. ఎలాంటి నూతన సృష్టి ఆ మనుషుడు అవుతాడంటే పాతవి గతిస్తేనే ఏమండి అతను నూతన సృష్టి అవుతాడని పౌలు గారికి ఎంత ఆన్సర్ ఇచ్చేశారు ప్రియమైన సంగమం. అయితే క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అయిన వారు, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, నూతనమైన వారు. మరి వారికి దేవుడు ఏ బహుమానం ఇవ్వబోతున్నాడు? మరి ఏమంటే ఏ బహుమానం దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు అని అంటే ప్రియమైన సంగమా అది చూసినట్లయితే ఆ ధన్యత ఏంటి, ఆ ప్రయోజనం ఏంటి పౌలుగా తెలియజేసిన బాగుంది. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చే ధన్యత ఏంటి, ఏమంటే వారికి కలిగే ప్రయోజనం ఏంటి, వారికి కలిగే లాభం ఏంటి అని చూసినట్లయితే నిత్యత్వము, దేవుడికి స్తోత్రం చెప్తాం. నిత్య జీవము, దేవుడికి స్తోత్రం చెప్తాం. ఆయన ఉన్నతమైన లోకం వారి కొరకు దేవుని పిల్లల లోపల నూతన సృష్టి అయిన లోపల దాచించాడు, దేవుడికి స్తోత్రం చెప్తాం. అది ఈ లోకము లాంటిది కాదు. ఈ లోకము కొంతకాలం ఉన్న తర్వాత ఇది సమస్యపోద్ది. కానీ అలాగూ మరి పాడైపోయే లోకం కాదు, అది నిత్యమైన లోకం, నిరంతరం ఉండే లోకం. అంతేకాకుండా ఆ నూతన సృష్టి అయిన తన పిల్లలు ఆ లోకంలో నిరంతరం ఉండటానికి, నిరంతరం అనగా అంతములేని ఆయుష్కాలం. దేవుడు ఎంతకాలం అయితే జీవిస్తాడో అంతకాలం. ఈ లోకంలో ఏడుపు, బాధ, వేదన ఉన్నాయి. ఆ లోకంలో దేవుడిచ్చే ఉన్నతమైన లోకంలో బాధ, వేదన, ఇబ్బందులు, ఇరుకులు ఏముండవు.
ఈ లోకంలో సంతోషం లేదు, ఆ లోకంలో నిత్యమైన సంతోషం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అనగా ఎవడైతే మరి ప్రభువునందుండి నూతన సృష్టి అవగలుగుతారో, నూతనముగా వారు మారగలుగుతారు, వారికి ఆయన ఏమిస్తున్నాడు? ధన్యత, నిత్యత్వం, నిత్య జీవం. అందుకని పౌలు గారు ఏమంటారంటే ఆ యొక్క బహుమానం పొందడానికంట నేను గురి చూడని వాని వలె పరిగెత్తలేదని చెప్తున్నాడు. 1 కొరింథీ 9:26 చూడండి. ఆ బహుమానం, ఏ బహుమానం అయితే తన పిల్లలకి ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు, ఆ బహుమానం పొందడానికి ఆయన అంట చూడండి 1 కొరింథీ 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలె సరిపోతున్నాను, పరిగెత్తువాడను కాను. గురి చూసి పరిగెత్తుతేనే బహుమానం పొందుకుంటాం. గురి చూడకుండా పరిగెత్తే బహుమానం ఎక్కడ పొందుకుంటామండి? అందుకని అన్నాడు ఆ గొప్ప బహుమానం ప్రభువుంచాడు కదా, ఆ బహుమానం పొందుకోవడానికి నేను గురి చూడని వారి వలే పరిగెత్తలేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ బహుమానం లోకంలో దేవుడు తన పిల్లలకు దాచిస్తే చాలా మంది గురి చూడని వారి వలే పరిగెడుతున్నారు. ఆ విషయాన్ని క్లారిటీగా చెబుతూ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3:14 ఆ విషయం తెలియజేస్తారు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవలెనని దేవుడికి స్తోత్రం. గురి వద్దకే పరిగెడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం. మనం ఏదైతే ధన్యత అన్నామో, మనం ఏదైతే ప్రయోజనం అన్నామో, మనం ఏదైతే లాభం అన్నామో, ఆ బహుమానం, ఆ యొక్క ధన్యత, ఆ యొక్క నిత్యత్వం, ఆ మహాలోకము అనే బహుమానం పొందుకోవడానికి ఏం చేస్తాడట? గురి యొద్దకే పరిగెడుచున్నాడట ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. గురి యొద్దకే పరిగెడుచున్నాడట ఆయన మాత్రమే పరిగెత్తడం కాకుండా మనల్ని కూడా పరిగెత్తమన్నాడు. 1 కొరింథీ 9:24 చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే పందేళ్ళ గురించి మనకు బాగా తెలుసు. స్కూల్లో చిన్నపిల్లలు పరిగెత్తుంటారు, అవునండి. స్కూల్లో చిన్నపిల్లలు, కాలేజీలో పెద్ద పిల్లలు పరిగెత్తుంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పరిగెత్తుంటారు లేదండి, పరిగెత్తుంటారు. అంతేకాకుండా మన ఇండియాలో కాకుండా యూఏలో కూడా ఏమండి డిసెంబర్ నెలలో కంపెనీలు కూడా పరుగు మందులు పెడతారు. మన రూపాయలు గారు అప్పుడు పట్టుకొచ్చి పథకం గుర్తుందండి అండి. ఈ కంపెనీలు కూడా అడ్నా కంపెనీలు, కొన్ని కంపెనీలకి వెళ్ళి పరుగు మందులు పెడతారు. ఎందుకంటే బహుమానం కొరకు దేవుని నామమున మహిమ కలుగును గాక. బహుమానం కొరకు. అలాగే పరలోకమందుల తండ్రి దగ్గర ఉన్న బహుమానం పొందుకోవడానికి ఎలా పరిగెత్తాలట? బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. దీంట్లో పరమార్థం ఏంటంటే ఎవరైతే క్రీస్తువులో ఉంటారో వారు బహుమానం పొందినట్లుగా వారి పనులు ఉండాలి, వారి బహుమానం పొందినట్లు వాళ్ళ క్రియలు ఉండాలి. అది చెబుతూ చూడండి, ఇంత గొప్ప బహుమానము, ఇంత గొప్ప లోకము దేవుడు ఇచ్చి ఉండగా దాని కొరకు ఇదే మాటలను పరమాత్మ మరొకసారి చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్న ఎడల ఈ బహుమానం ఎవరికి దొరుకుతుందంటే క్రీస్తు నందు ఉన్న వారికి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎవరికండి? క్రీస్తు నందు ఉన్న వారికి. ఎవరు క్రీస్తు నందు ఉన్నవారు? ఇప్పటి వరకు బహుమానం గురించి చెప్పుకున్నాం, మహాలోకం గురించి చెప్పుకున్నాం, ఆ ఉన్నతమైన లోకం గురించి చెప్పుకున్నాం, నిత్యత్వం గురించి చెప్పుకున్నాం, సంతోషం ఆనందం గురించి చెప్పుకున్నాం, ఆ గొప్పదానం గురించి చెప్పుకున్నాం, మరి నిరంతరం గురించి ఆవిష్కారం గురించి చెప్పుకున్నాం. అన్ని దాల్చించిన దేవుని యొక్క బహుమానం పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే క్రీస్తునందు ఉండాలట. ఎలా ఉండాలంటే క్రీస్తునందు ఉన్నాయి. అలా క్రీస్తుని ఉండాలి. క్రీస్తునందు ఉండాలి అంటే క్రీస్తుని ధరించుకోవాలి. ఏమండి? క్రీస్తుని ధరించుకోవాలంటే ఎవరు క్రీస్తుని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నవారు ఎవరు? ప్రియమైన సంగమా, అందుకని క్రీస్తుని ధరించుకోవాలని, క్రీస్తునందు ఉండాలని, వారికి మాత్రమే ఆ బహుమానం ఉందని, ఆ బహుమానం వరకు మీరు పరిగెత్తమని చెప్పి పౌలు గారు ఆ యొక్క సంఘాన్ని తెలియజేస్తున్నారు. ఆ సంఘాన్ని కాదు, లోకానికి అందరికీ ఆ సంఘానికి సదృశంగా తెలియజేస్తున్నాడు ఆయన. ఎవడైనను
మరి పాపం చూసినట్లయితే అందరూ పాపం చేశారని చెప్పి అన్నాడు. కానీ బహుమానం చూసినట్లయితే ఆ గొప్ప లోకం చూసినట్లయితే ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడికే. జాగ్రత్తగా ఆలోచించండి. మా పితరులు క్రైస్తవులు అండి, మా తండ్రులు క్రైస్తవులు అండి, మా నాన్న క్రైస్తవులు అండి, మా బిడ్డలు క్రైస్తవులు అండి. మంచిదే, క్రైస్తవులుగా ఉండొచ్చు. ఏమండి, మేము విశ్వాసం అండి, మా కుటుంబ విశ్వాసం అండి, మా గ్రామం అంతా విశ్వాసం అండి, మంచిదే, విశ్వాసం ఉండొచ్చు. ఏమండి, క్రైస్తవులైనా పుట్టు క్రైస్తవులైనా లేకపోతే విశ్వాసులైనా పరిశుద్ధ గ్రంథం మానకుండా ధ్యానించేవారైనా చక్కగా పాటలు పాడేవారైనా పాటలు పాడాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి, అని చేయాలి. అయితే వారిలో ఎవడైతే క్రీస్తునందు ఉంటారో వారే నూతన సృష్టి అంటాడు. ఎవరైతే ప్రత్యేకం చెప్తున్నాడు అంటే వారు క్రీస్తుని ధరించుకున్న వారు మాత్రమే. ఏమండి, ఎవరు క్రీస్తుని ధరించుకున్నారంటే గలతీ 3:27 చెప్తున్నాడు ఆయన. చూడండి, గలతీ పత్రిక 3:27, గలతీ సంఘానికి రాసిన పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ సరిపోతుంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు క్రీస్తునందు ఉన్నారంటే ఏమండి, క్రీస్తును ధరించుకున్నవారు. ఎవరు క్రీస్తును ధరించుకున్నారంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు. మరి ఎంతమంది పొందేవారు బాప్తిసం? క్రైస్తవులని పేరు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందలేదండి. విశ్వాసులు అనగా విశ్వాసం అని పిలువబడే వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారు. విశ్వాసులు అనగానే బాప్తిసం పొందినవారు, క్రైస్తవులు అనగానే బాప్తిసం పొందారు. అవునా కదండి? మనకి చాలాసార్లు ఈ విషయం అనగా బాప్తిసం పొందితే మేము రక్షణలో ఉన్నాం, బాప్తిసం పొందేది ఏమీ లేదు, దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నాం కదా ప్రియమైన సంఘం. కరెక్టే. అయితే ఆ బాప్తిసం అనేది బాప్తిసంగా గుర్తించకుండా, బాప్తిసం అనేది రక్షణగా గుర్తించకుండా ఊరికే మరి బాప్తిసం తీసుకుంటే బాప్తిసం అనపడదు. బాప్తిసం ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారండి? నీటిలో ముంచుతారు కదా. మనం చాలాసార్లు కాలంలో మూలిగాం, చెరువులో మూలిగాం, గోదాట్లో మూలిగాం, సముద్రంలో మూలిగాం కదా, చాలాసార్లు మూలిగాం. ఒక్కసారి కనుక బాప్తిసం అనగా దేవుడిచ్చే రక్షణను గుర్తి చేయకుండా బాప్తిసం తీసుకున్నారనుకోండి, వారు బాప్తిసం తీసుకున్నట్టు కాదు. కానీ చాలా కాలం నుంచి మనుషులు ఏమనుకుంటున్నారంటే మేము బాప్తిసం తీసుకున్నాం కదా, రక్షణ పొందేసుకోవాలనుకుంటున్నారు. కానీ క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న వారు ఎవరంటే తెలిసి ప్రియమైన ఏమండి, తమ పాత స్వభావాన్ని సిలువ వేసిన వారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. తమ పాత జీవితాన్ని సిలువ వేసిన వారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. తమ పాత జీవితాన్ని సిలువ వేసిన వారు. ఈ విషయం తెలియక చాలాసార్లు క్రైస్తవులు ఉండడం మంచిదే. అందుకని చాలా మంది ఏం చేస్తారు, క్రైస్తవుల వల్ల దేవుడి నామం దూషించబడుతుంది. వాక్యం చెప్తున్నాను, నేను కానీ నాలాంటి దాసులు కానీ ఏమంటే క్రీస్తుని కనుక ధరించుకున్నట్లయితే, యేసుక్రీస్తునందు లేకపోయినట్లయితే యేసుక్రీస్తు యొక్క నామం దూషించబడుతుంది. ఎవరైతే విశ్వాసులని, ఎవరైతే క్రైస్తవులని మరి పేరు పెట్టబడుతున్నారో వారు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుని ఆయన రక్షణ కొనసాగించకపోతే వారిని బట్టి దేవుని యొక్క నామము దూషించబడుతుంది. దేవుని సంగమం ఏమండి, మరి క్రీస్తులోనికి బాప్తిసం గురించి క్లియర్గా చెప్పే ముందు పౌలు గారు కూడా బాప్తిసం గురించి తెలియజేస్తున్నారు. బాప్తిసం సాదృశ్యంగా తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-6 చూడండి. సహోదరులారా, సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోసను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. యాలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది
దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అర్థమైపోయింట చదివితే మీకు, అర్థమైపోయింట చదివితే మీకు. ఏమండి, మనం చక్కని పాట పాడుకుంటాం. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. సరే, మాకు చాలండి. దేవునికి స్తోత్రం. పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో నుంచుడి. ఏమండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమండి కనాను యాత్రకు పంపిస్తున్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు పగల మేఘస్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నారట. ఆయన నోరు నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. అంతేకాకుండా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడగా ఆ ఎర్ర సముద్రం చీల్చిపోయారు. ఆ ఎర్ర సముద్రం చీల్చబడక ముందు ఏంటి? నీళ్ళు ఉన్నాయి. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఆ నీటిలో వారు బాప్తిసం పొందేశారు. క్రీస్తులో ఉన్నారు, క్రీస్తును బాప్తిసం పొందేశారు. బాప్తిసం పొందిన వారు ఆ యొక్క ప్రభు యొక్క రక్షణను కొనసాగించలేక ఏం చేశారో తెలుసా అండి? కొంత దేవం వెళ్ళిన తర్వాత ఆ రక్షణ అంతా కూడా మర్చిపోయారు. వారికి ఇష్టలుగా ఉండలేక ఏమండి ఉండలేకపోయారు. ఏం చేశారంట? అరణ్యంలో సమర్పింపబడ్డారు. విమల సంఘం అనగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ భాగ్యాన్ని కొనసాగించకపోతే అది బాప్తిసం కాదు. అందుకనే క్రీస్తునందు లేని మూడల్ని పూర్వకాలం ముందు ఉన్న జీవితము ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా అదే జీవితం కొనసాగిస్తబడుతూ ఉంది. ఆనాడు తిట్టిన బూతులు ఈనాడు తిడుతున్నారు, ఆనాడు శపించిన మాటలు ఈనాడు శపిస్తూ ఉన్నారు. అనగా ఈ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులు ఎలా ఉన్నారో ఆ ప్రభుని యేసుక్రీస్తులో బాప్తిసం పొంది వెళ్ళిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నారు ఆ అరణ్యంలో వారు. ఈనాడు క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు చాలా మంది కూడా అదే విధంగా ఉన్నారు. ప్రియమైన సంగమం, అందుకని ఈయన ఈ యొక్క పౌలు గారు ఆ దృష్టాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాడు కలిగిన దృష్టాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మీకు తెలియకుండా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలి క్రైస్తవులని పిల్లలారా. ఆనాడు సర్వాధికారి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని రాత్రి మేఘస్తంభం పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం నుండి వారిని వెంబడి తీసుకెళ్ళాడు. దేవతలు తినే ఆహారం ఇప్పించాడు ఆయన, బండలోంచి నీరు తాగించాడు ఆయన. ఆత్మీయ ఆహారం అందరూ కూడా తిన్నారు, కానీ ఆ యొక్క రక్షణ వారు కొద్ది మంది మాత్రమే కణానికి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీరు కూడా ప్రభువుని యేసుక్రీస్తులో బాప్తిసం పొందుతున్నారు కదా, ఆ బాప్తిసం పొందుతున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తుని ధరించుకున్నారంటే మనమందరూ కూడా బాప్తిసం పొందుతాం. యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు బాప్తిసం పొందుతాం కదండి. పొందినప్పుడు దేవుడు దోస్తులు ఏమంటారు? నువ్వు ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముతున్నావా? నీ పాపం విడిచిపెట్టావా? ఏమంటారండి? చెప్పాలి నాకు. పాపాలు విడిచిపెట్టావా అంటే ఏమంటారు? విడిచిపెట్టాము అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే రక్షణ పొందడానికి దేవుని యొక్క దాసుడికి దగ్గరికి వెళ్తామో బాప్తిసం పొందే సమయంలో ఇవన్నీ విడిచిపెట్టేసామని చెప్పి విడిచిపెట్టేసామా అనే టయాన్ని అప్పుడు దేవుని యొక్క దాసుడు అతను తల పట్టుకొని నీటిలో ముంచుతారు కదండి. ముంచిన తర్వాత ఆ యొక్క విశ్వాసాన్ని పైకి లేపిన తర్వాత ఏమవుతుందో తెలుసండి? తెలుసా? ఈ యొక్క బాప్తిస్మం అనే కార్యక్రమం, దేవుడిచ్చిన రక్షణ కార్యక్రమం నమ్మకము ద్వారా, విశ్వాసం ద్వారా జరిగేది. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీటిలో ముంచబడతాడో అప్పుడు వరకు చేసిన పాపాలన్నీ కూడా ఏమవుతుందో తెలుసా అండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు మీద పడతాయి.
నేను బాప్తిసం పొందిన, మీరు బాప్తిసం పొందిన, లోకంలో ఎవరైనా సరే బాప్తిసం పొందిన, బాప్తిసం పొందినప్పుడు ఇదిగో నేను ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, నా పాపాలన్నీ కూడా విడిచిపెట్టేశాను, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నానని చెప్పినప్పుడు అతనుకున్న పాత స్వభావం, ప్రాచీన స్వభావం, పాత పాపములన్నీ కూడా, అతను చేసిన పాపములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీద తెలిపాలి. ఎంతమందికి ఎప్పుడైనా మనం ఆలోచించేది ఈ పాపములన్నీ కూడా వెళ్ళిపోయి ఆ మనిషి నూతన సృష్టి అయిపోయాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. నూతన సృష్టి అయిపోయాడు అంటే అర్థం ఏంటో తెలుసండి, ఆ పాపంలో ప్రభువైన యేసుక్రీస్తు మీదకి వెళ్ళిపోయి ఒక వ్యక్తి ఉన్నాడట, ధనవంతుడు. ఆయనకు ఒక్కడొక కుమారుడు, చాలా అల్లరి ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చింది, యవన వయసులోకి వచ్చాడు. ఆ యొక్క బాలుడు చేయరని నేరం చేశారట. అధికారులందరూ అతను పట్టుకుని అతను శిక్ష వేశారట. ఆ శిక్ష ఆ అబ్బాయి మీద కనుక వేస్తే ఆ అబ్బాయి మరి చనిపోతాడని చెప్పి ఆ తండ్రి ఏం చేసినట్టే, అయ్యా నా కొడుకు పాపానికి శిక్షకు పాత్రుడే కాబట్టి అతని మీద ఆ యొక్క శిక్ష వేయదు, నా మీద వేయండి అని తండ్రి భరించాడంటే శిక్ష. అలాగే బాప్తిసం తీసుకున్న వారందరి శిక్ష ఎవరి మీద పడుతుందో తెలుసండి, ప్రభువైన యేసుక్రీస్తు మీదకి, ప్రభువైన యేసుక్రీస్తు మీదకి. అనగా చూడండి, ఆయన రాశారు చూడండి, ఈ రోమ 6:3 ఆ విషయాలు రాశాడు ఆయన పౌలు గారు. రోమ 6:3 6 అధ్యాయం 3 వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని కదా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం, అందరము కూడా క్రైస్తవుని పిలబడిన ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతాం. ఏమని? ఇదిగో ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు విడిచిపెడతాను అని. అయితే ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందామో ఆయన మరణం, ఆ పాపాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళి ఆయన మరణాన్ని తప్పించిపోయాడు, లోకములో ఉన్న పాపాలన్నీ కూడా. అందుకనే యెషయా గ్రంథంలో ఆయన రాయించిన మాట, యెషయా గ్రంథం 53 మనం చదువుకున్న చూడండి, 53 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి 5వ వచనం చూడండి, మన అతిక్రమపు క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. దేవుడికి స్తోత్రం చెప్తాము. బాప్తిసం పొందిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే, తండ్రి అయిన యెహోవా ఇష్టమైందట ఈ లోకంలో ఉన్న వారి ప్రతి పాపము ఆయన మీద వేయడానికి. దేవుడు నామమున మహిమ కలుగుగాక. ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించకపోతే సగం అసలు ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడకూడదు. నశించి దానిని వెతికి రక్షించక మనుష్య కుమారుడు ఈ లోకంలో వచ్చానని. ఎవరు నశించేవారంటే మనమే. మొదటి యోహాను పత్రికలో రాయబడింది కనుక పాపమును శిక్ష మరణమని. మొదటి యోహాను పత్రిక చూడండి, 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అనగా అందరూ ఏంటంట త్రోవ తప్పిపోయారు, అందరూ పాపం చేశారు. అవునండి, ఆ పాపాల శిక్ష మరణము. ఆ శిక్ష వేయడానికే దేవుడు తన కుమారుడు పంపించాడు ఈ లోకానికి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో రావడం ప్రియమైన సంగమా, మనుషులు చేసిన గొప్పదనం అనుకుంటున్నారా? మనుషులు చేసిన గొప్పదనం కాదండి ప్రభువైన యేసుక్రీస్తు లోకం రావడానికి కారణం. అవిధేయత ప్రభువుని ఈ లోకం రప్పించింది. మనుషులు కనుక నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటే దేవుడి లోకంలోకి రావడం, ఇక్కడి నుంచి ఆయన దగ్గర రప్పించుకుంటాడు. ఈ భూలోకం నుంచి ఆయన దగ్గర రప్పించుకుంటాడు. ఏలియా దేవుడికి ఏమంటే ఇష్టడుగా ఉన్నాడు. అగ్ని రథంలో పంపించి ఏం చేశాడు? ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు.
ఏమంటే ఆలోపు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, ఆయన దగ్గర రప్పించుకున్నాడు. బహుశా ఏ మహిమేమో పంపించాడో ఆయన కూడా అగ్ని గుర్రాలు పంపించుంటాడు. దేవునికి భూమి మీద అనగా దేవునికి భూమి మీద ఎవరైతే ఇష్టడుగా ఉంటారో వారిని ఆయన దగ్గర రప్పించుకుంటాడు. కానీ దేవుడే ఈ లోకానికి వచ్చాడంటే ఎందుకు వచ్చాడో తెలుసండి? మనుషుల యొక్క అవిధేయత, మనుషుల యొక్క పాపం బట్టి. విమల సంగమ ఒక దైవజనుడు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు అంటే, మానవుడు మృగముగా మారుట ఎంత భయంకరమో దేవుడు భూమి మీదకి రావడం కూడా అంతే భయంకరం అంట. మానవుడు మృగంగా మారుట ఎంత భయంకరమో, మానవుడు ఎలా మృగంగా మారుతాడో, మృగంగా మారిన సందర్భం మనకి జ్ఞాపకం ఉన్న ప్రియమైన సంగమం. మానవుడు మృగంగా మారడం అంటే మృగముకున్న జంతువుకున్న లక్షణం రావడం. ఎవరికి జ్ఞాపకం ఉందండి విషయం? నెబుకద్నెజరుకి, దేవుని నామమున మహిమ కలుగును గాక, నెబుకద్నెజరుకి మృగానికి ఉన్న లక్షణాలు వచ్చినాయి కాబట్టి అతను అడవులోకి గెంటిపోయబడ్డాడు, తోసివేసే రాజ్యం నుంచి. మృగంకి ఏముంది? కఠినమైన హృదయం ఉంటుంది. జాలి ప్రేమ అనేది ముఖాలకి ఎందుకు ఉంటుంది? హృదయం లేదు ముఖాలకి. నెబుకద్నెజరుకి అలాంటి స్థితి వస్తుంది. మరి అది భయంకరము. మనిషి ముగ్గురులా మారిపోతే మృగం స్వభావం వచ్చేస్తుంది. ఎండకి ఎండాడట, వానకు దర్శాడట, పక్షిరాజులు గోళ్ళు వెళ్ళే గోళ్ళు పెరిగిపోయినట, తలంతా కూడా ఎలా ఉందట, పక్షిరాజు వెంట్రుకల వల్ల అయిపోయిందట. అది భయంకరం ఆ శిక్ష. అదేవిధంగా పరమాత్మను భూమి మీదకి రావడం కూడా భయంకరం. ఎలాగ భయంకరం అంటే, ఏ మనిషిని అయితే సృష్టించాడో ఆ మనిషి యొక్క ఏంటి కడుపును పుట్టడం, ఆ స్త్రీ గర్భ అంత మహాగరుడు మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు ఏమంటే తాను చేసిన స్త్రీ యొక్క గర్భములోనికి ప్రవేశించి భూమి మీదకి వచ్చి ఆ యొక్క శిక్ష పొందడం కూడా చాలా భయంకరమే. దేవుడి లోకంలోకి రావడానికి కూడా ఏమండి అది కూడా భయంకరమే. దేవుడి లోకంలోకి రావడం కారణం ఏంటంటే మనుషులకు అవిధేయత. ఈ అవిధేయతలంతా కూడా తీసివేయడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపాలంతా కూడా ఆయన యొక్క శరీరం మీద వేసుకున్నాడు. మన పాపాలంతా కూడా ఆయన యొక్క శరీరం మీద వేసుకున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందారు అంటే నువ్వు పొందా, నేను పొందినా, మన పాపాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయి, మనం చేసిన అతిక్రమాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయి నేను గుర్తుపెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు మన పాత స్వభావం సిలువ వేయాలి. గుర్తుపెట్టుకోండి, మన పాత స్వభావం సిలువ అంటే సిలువ మీద ఎక్కినది ఏది కూడా తిరిగి బతకదు, చనిపోతుంది. సిలువ ఇవ్వటం చనిపోవటం, మన పాత స్వభావం చనిపోవాలి. మన పాత స్వభావం ప్రభుత్వం కూడా సిలువ పడ్డది. మన పాత జీవితం అంతా కూడా మాసిపోయింది. ఇక మనం ఎవరో తెలుసా? నూతన సృష్టి. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనం ఎవరైపోయామండి? నూతన సృష్టి, నూతనమైన వారు. ఆ పాతదంతా కూడా ఆయన పాత స్వభావం అంతా కూడా పోయింది ప్రియమైన. అందుకనే ఈ నవీన స్వభావం ధరించుకోమని చెప్పి, పాత స్వభావం పాత జీవితాన్ని వదిలిపెట్టమని చెప్పి పూర్వకాలం నుండి కూడా దేవుడు తన ప్రవక్తలను లోకాలకు పంపించి అధికారులకి, లోకంలో రాజులకి, అధిపతులకి, లోకంలో జనాలకందరికీ కూడా పాత స్వభావాన్ని వదిలిపెట్టండి, పాత జీవితాన్ని వదిలిపెట్టండి, నూతన స్వభావాన్ని, నూతన మనసును మీరు ధరించుకోండి అని చెప్పి పూర్వకాలం నుంచి కూడా తన ప్రవక్తలు దేవుడు పంపిస్తూనే ఉన్నాడు లోకంలోకి. పాత స్వభావం అనగా పాత జీవితం, అవి కక్షలు, కారుణ్యాలు, ద్వేషము, అసూయ, ఇరుకులు, ఇబ్బందులు. అందుకే సంఘాలు కూడా విడిపోవడానికి కారణం. సంఘంలో సహితము గుంపులు, సంఘంలో సహితము సెపరేట్ పనులు. ఇవన్నీ క్రీస్తులోకి బాప్తిసం పొందిన వారు చేసేది కాదు. బాప్తిసం పొందేసాం అంతే, అయిపోయింది. ఇంకా బాప్తిసం పొందేసాం అయిపోయింది, ఇంకా మేము విశ్వాసులు అని నడిచేవారు చేసేది. పూర్వకాలం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు, ఇదిగో ఇక్కడ వరకు నేను చేసిన పాపాలన్నీ కూడా నా దేవుడు తీసుకుని నా నిమిత్తం ప్రభువుని ముందు గుర్తు పొందాడు కదా, ఇక నేను ఆ పాపం ఇప్పుడు చేయను, నేను పాపం లేనివాడిని, ఇప్పుడు నేను పరిశుద్ధిని ఉంచాడు దేవుడు అని చెప్పి పూర్వకాలం అపోస్తలుల కాలంలో వారందరూ కూడా సమిష్టిగా ఉన్నారట.
తారతమ్యాలు లేవు సంఘాలలో. వారికి ఉన్నదంతా పట్టుకొచ్చారు. రాస్తులు స్థిరాస్తులు అమ్మేస్తారు. పట్టుకొచ్చి అపోస్తుల పాదం చేత పెడితే వారికి అందరికి సమానంగా భోజనం, అందరికి పప్పు, అందరికి చారు, అందరికీ కావాల్సిన సాంబార్, అందరికి ఒకటే సమిష్టి సంతోషం, ఆనందం. ఎప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందాను. ఎప్పుడైతే నేను క్రీస్తులోనూ ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడని చెప్పి మనసొంత సమిష్టి వస్తుంది. అందుకనే పూర్వకాలం నుంచి కూడా ఇది ఏంటంటే మారు మనస్సు. పూర్వకాలం నుంచి కూడా దేవుడు తన దాసులు పంపించి చెబుతూ ఉన్నాడు. నోవాహు కాలంలో ఆ తరం వారికి 120 సంవత్సరాలు నోవాహు చేత దేవుడు చెప్పించాడు. ఏమని తెలుసా అండి? మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ పాప జీవితాన్ని వదిలేయండి. వదిలేసినట్లయితే ఇదిగో దేవుడు నా చేత వాడు తయారు చేస్తున్నాడు, దాంట్లో మీరు నాకు రక్షణ పడతారు. మీ పాపమును బట్టి దేవుడికి ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. జలమయంతో నింపేసి దేవుడు జలాలతో చంపేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన వాడని చేయమన్నాడని చెప్పి 120 సంవత్సరాలు మోపించారు మా దేవుడు. వాక్యం ప్రకటించేశాడు. లోతు కాలంలో దుష్టులైన ఆ సొదొమ గొమొర్రా జనాలకు కూడా లోతు చెప్పాడు, నాయనలారా మీ యొక్క భయంకరమైన పాపం నుంచి పట్టండి. దేవుడు ఉగ్రత వచ్చేస్తుంది ఈ సొదొమ గొమొర్రా మీదకి. ఆనాడు లోతు ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు. యోనా కాలంలో కూడా అదే విధముగా ఆయన మారు మనసును గురించి స్వార్థ ప్రకటించేశాడు. కాబట్టి యోనా కాలంలో అదే విధముగా మరి ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు యోహాను గారిని కూడా పంపించి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని, మారు మనసు పొందినని యూదులకి అందరూ కూడా ఆయన ప్రకటింపజేశాడు. శాస్త్రులకి, పరిచయులకి, సుంకరులకి, పాపులకి వాళ్ళందరూ కూడా మారు మనస్సు, నూతన స్వభావం ధరించుకొని పాత జీవితం వదిలిపెట్టండి, దేవుని ఉగ్రతకు పాలవకండి మీరు అని. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి కూడా ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందినని చెప్పారు. నూతన స్వభావం, నూతనమైన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. నూతనమైన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పాత స్వభావం, పాత మాటలు, పాత అలవాట్లు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. సర్వశక్తిమంతుడు దేవుడు ఆయన కృప చేత ఇదిగో మరలా ఈ యొక్క శ్రమ దినాలు ఏర్పాటు చేసి మరలా ప్రభు యొక్క సిలువ జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. మన స్థితి ఎలా ఉంది, ప్రభువులో మన స్థితి ఎలా ఉంది, మళ్ళా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన చక్కని దినాలు, మనకిచ్చే చక్కని దినాలు దేవుడు ప్రకటన చేస్తున్నాడంటే ఏంటో తెలుసు అంటే ఇలాగా వారి మీద మరొకసారి వారి మీద తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. వాళ్ళు ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. అందుకే చూడండి, అపోస్తల కాలంలో అపోస్తుల యొక్క బాధ నడుస్తుంది. ఇప్పుడు అపోస్తల కాలం నుంచి అపోస్తుల బాధ నడుస్తుంది. అపోస్తల కార్యం 2:38 అపోస్తల కార్యంలో 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. సరిపోతున్నది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం, యూదులకు కూడా ప్రకటింపబడింది. అదే యేసుక్రీస్తులోని బాప్తిసం పొందండి. అవండి బాప్తిసం పొందండి. మరి బాప్తిసం పొందితే వచ్చి జరిగే ఆ యొక్క పరిణామం గురించి అవండి ఆయన ఇచ్చే గొప్ప ఆ యొక్క ఆధిక్యతను గురించి పేతురు గారు కూడా చెప్తున్నారు. అని చెప్పేసి మనం ధ్యానించి ముగించేద్దామండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 పేతురు మొదటి పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సరిపోతారు. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాంసం మీద మోసుకొనెను. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందో బాప్తిసం పొందుతామో, అవండి యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి బాప్తిసం పొందుతామో, ఏమవుతుందా మన పాపం విషయమై
ఆ టైంలో చనిపోయి నీతి విషయమే మళ్ళా మన జీవితం. ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తు నీతి విషయమే ఆయన చనిపోయి మన పాపం విషయం చనిపోయి మళ్ళా ఆయన జీవిస్తున్నాడు నిరంతరము, అలాగే మనం జీవించగలుగుతామట. అది జ్ఞాపకం పెట్టుకోమంటాడు ఆయన. అందుకని మరొక్క అవకాశము యోహాను గారి ద్వారా దేవుని పిల్లలకి ఇస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునామమున మహిమ కలుగును గాక. ఏనాడు ఏ క్షణము దేవుడు అక్కడ మన తెలుగు ప్రియమైన సంగమా, ఇది మేము రక్షణ పొందేసాం కాదని రక్షణ భాగ్యాన్ని కొనసాగించకుండా మరి మన జీవితం అలాగే ఎప్పుడు వేసిన గొంగలు అప్పుడులాగే కొనసాగుతుంది అనుకోండి, సదానికి దేవుడు అక్కడ వచ్చేస్తే ఏం చేస్తామండి? ఎత్తపడతా ఉంటారా? ఇంతకాలం చేసిన శ్రమ, ఉపవాసాలు, దేవుని సన్నిధికి అవసరమైతే శ్రమలు పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళే ఆ యొక్క రోజులు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాం ప్రియమైన సంగమం. అందుకని మరొక్కసారి దేవుడు అవకాశం వస్తున్నాడు. అది ఏమంటాడంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, అవును ప్రభా నేను పాపం చేస్తున్నాను, నా కోసం నువ్వు వచ్చావు, అయినా కూడా ఎన్నో మార్లు నన్ను హెచ్చరించినప్పుడు వినలేదు ప్రభా, ఒక్కసారి కనికరించి ప్రభా అంటే ఆయన ఏం చేస్తారట? మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. ప్రకటన 1:6 చేస్తున్నాను. ప్రకటన కాలంలో 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుని నామమున మహిమ కలుగుగాక. చేసెను అన్న మాట జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడి మాట ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? దేవుడి మాట ఎప్పుడైతే మన పాపములను ఆయన కడిగి వేసి మన పవిత్రుడిగా చేశాడో ఏమండి, అప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను ఏమండి యాజకులుగాను చేశారట. తండ్రికి ఒక రాజ్యముగాను, ఆ రాజ్యములో ప్రభువుని యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది రక్షణను నిరంతరము కొనసాగించే వారు ఉంటారు. నూతన పంచిన వారు దేవుని నామమున మహిమ కలుగుగాక. ఏమండి, ఆయన రాజ్యములో ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ తాను పొందిన బాప్తిసం దగ్గర నుండి తన యొక్క జీవితాన్ని పరిశుద్ధముగా ఏమండి మరి చివరి వరకు కొనసాగించిన దేవుని దోషులు యాజకులుగా ఉండబడతారంట. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందుకని ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా తన సృష్టి, వారే దేవునిలో ఉంటారు, వారే ఆయన రాజ్యంలో ఉంటారు. అలాంటి కృపలో మమ్మల్ని దేవుడు భద్రపరచును గాక. హల్లెలూయా.